మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 102వ కీర్తన 1వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మరణి యొద్దకు ఉచ్చారణిమ్ము. నా కష్టదినము నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గు, నేను మరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ భక్తుడు శ్రమల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాడు. తన వేదన, తన దుఃఖము దేవునికి తెలియచేసుకుంటూ ఉన్నాడు. తన జీవితము కష్టాల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నది. ఎవరికి చెప్పుకోలేని బాధలు ఆయన నడుస్తూ ఉన్నారు. తన ప్రాణము తల్లడిల్లిపోతున్న సమయాలవి. అటువంటి సమయంలో ఏ నరుడు సహాయము చేయలేని పరిస్థితిలో ఉన్నాడని గ్రహించి మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఆయన శరణు కోరి ఆయన పాదసందులు అంటూ ఉన్నాడు. దేవా, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండవద్దు, నా ప్రార్థన ఆలకించు, నా వైపు చూడు అని దేవుని సన్నిధిలో మొర్రపెట్టుచు ఉన్నాడు. కారణం ఏమిటి? శ్రమలు తరుముతూ ఉన్నాయి, కష్టాలు తనను తరుముతూ ఉన్నాయి. ఎటు చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి వేదనలు ఆయన మొర్రపెడుతున్నట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి కష్టములుండి కృంగిపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఏ శ్రమ నిన్ను వెంబడిస్తూ ఉన్నది? మనకంటే ముందు భక్తులైన వారు శ్రమలు అనుభవించారు, బాధలను అనుభవించారు. దేవుని సహాయముతో వారికి ముందుకు సాగిపోయారు, సమాధానము పొందారు. అటువంటి భక్తి జీవితం మనం కలిగి ఉంటే, అది అప్పు సమస్య అయినా, రోగము నుండి విడుదలైనా, కుటుంబ పరిస్థితులు ఎటువంటివైనా, ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుచు ఉన్నారు. నీవు ఆయనకు మొర్ర పెట్టగలిగితే, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే, ఆయన ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఎటువంటి సమస్య అయినా మనుషులు విని విడిచిపెడతారేమో కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సమాధానమిచ్చే దేవుడు. గనుక ఆయన వైపు చూడండి. తగ్గింపు జీవితము కలిగి ఆయన పాదాల చెంతకు వచ్చి దావీదు మొర్రపెట్టినట్లుగా, యాకోబు మొర్రపెట్టినట్లుగా, అబ్రహాము మొర్రపెట్టినట్లుగా దేవుని సన్నిధానములో మొర్రపెట్టగలిగితే ఆయన నిత్యముగా కరుణించు దేవుడై ఉన్నారు. ఆ కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు విడిచిపెట్టడు. నీ సమస్యకు పరిష్కారము దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. ఈ ఉదయకాలము నాయన ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. శ్రమలో కుంగిపోతున్నారా? సమస్య వెంబడి సమస్య వస్తున్నదా? మనసుకు నెమ్మది లేక నలిగిపోతూ ఉన్నారా? నేను మీతో ఉన్నాను, మీ మరణాలకిస్తున్నాను, మీకు జవాబివ్వబోతున్నాను, మీరు మొర్ర పెట్టండి అని మాతో మాట్లాడినందులకై వందనాలు. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించండి. సమస్యలతో బాధపడుతున్న వారికి సమాధానము దయచేయండి ప్రభువా. ప్రతి పాపమును క్షమించి నీ రాజ్యమునకు వారసులుగా మార్చమని యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు వారిని, వారి కుటుంబాలను దర్శించి నీ కనికరము చూపి మేలు చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రిని యెహోవా యొక్క ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము సన్నిధి మనకు మనవలి ప్రార్థిస్తున్న పరిశుద్ధులకు చేసిన ప్రతి జ్ఞాపనలన్నిటికీ పరిశుద్ధాత్ముడు సహాయం చేసి కాపాడి దీవించునుగాక. ఆమెన్.